కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్న తర్వాత 8 నెలల కాలం వ్యవధైంది. ఈ 8 నెలల కాలంలో ఏ రోజైనా ఈయన ఇచ్చిన హామీలను నెరవేర్చిండా? ఈరోజు ఒక జాబ్ క్యాలెండర్ ఏ విధంగా నమ్మాలి? రుణమాఫీ చేస్తున్నారు, రుణమాఫీ 2 లక్షలు అయింది. రైతు భరోసా ఎడిపోయింది. రైతు భరోసా అంటే కొంచెం అవకాశం వాళ్ళకి కూడా కొంచెం అవకాశం 40 లక్షల కోట్లతోటి ఇట్లా అవుతుంది అని చెప్పిండ్రు. తర్వాత దాన్ని ఆగస్టు 15 తర్వాత మీరు ఆగస్టు 15 తర్వాత ఇవన్నీ మీరు పూర్తిగా దాని గురించి మాట్లాడచ్చు, ఎందుకంటే అప్పటికల్లా పూర్తిగా అవ్వకపోతే మాట్లాడు. అయితే ఇదాకా చెప్పినట్టు ఏంటంటే అసలు కన్నా వడ్డీ ఎక్కువ ఉన్నది, వాటి కూడా మీ స్పష్టంగా ఒక నివేదిక తయారు చేయాలి అని రైతు రుణమాఫీ కట్ చేశారు కొన్ని ప్రాంతాలలో, అందరికి కాలే. ఇది తర్వాత రైతు భరోసా అన్నారు, అది అయిపోయిందా? నిరుద్యోగ భరోసా అని 4,000 రూపాయలు అన్నారు, అది అయిపోయిందా? గ్రూప్ 1 1:100 అని అసెంబ్లీ వేదికగా ఇదే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, అదేమైంది? ఈరోజు ట్విట్టర్ వేదికగా మెగా డిఎస్సి 25,000 జాబ్లు ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు. ఆ డేట్ కూడా ఈ ఆగస్టులోనే ఉంది, సంవత్సరం కాలమైంది. సంవత్సరాలనే ఈరోజు మొత్తం మాటలన్నీ మర్చిపోదాం మనం. ఈరోజు ఇవన్నీ హామీలు కావాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచుతా అన్నారు. ఇది సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు కాక అట్టి జాబ్తో కూడిన క్యాలెండర్ ఇచ్చారు డేట్లతో. ఇప్పుడు అన్నీ అన్నాడు, ఏదైనా ఫంక్షన్ అయితే దాని మీద ఏం పెడతారు, ఐటమ్స్ పెడతారు అని ఒకటి అన్నాడు గంధరావు అన్న. ఏమంటున్నా అంటే ఏదైనా ఫంక్షన్ అయితే ఎక్కడ ప్లేసు, ఎక్కడ టైం అవి ఇస్తారు కానీ మెనూ ఇవ్వరు కదా అన్నారు. మెనూ ఇవ్వరు కదా, ఏమేమి ఫుడ్ పెడతారో ఇవ్వరు కదా. ఒకటి నిరుద్యోగులకు ముహూర్తం అనేది వేకెన్సీస్, ఎందుకంటే అది చదువుకోవాలి. వేకెన్సీలు ఎన్ని ఉంటాయో అది ముహూర్తం లెక్క మేము భావిస్తాం. ఆ ముహూర్తం మంచి అవకాశం, ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఇన్ని జాబులు పడుతున్నాయని ముహూర్తం లెక్క భావిస్తాం. ఈ రోజు అందుకే ముహూర్తాన్ని ప్రకటించు. ఫస్ట్ ఈ రోజు నువ్వు మెనూ ప్రకటించదు, ముహూర్తాన్ని ప్రకటించు. ఎందుకంటే ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి. నువ్వు 17 శాఖలు రిలీజ్ చేసినావు. నువ్వు 17 శాఖలకు ఏదో జాబ్ క్యాలెండర్లు ఆగస్టు 1, సెప్టెంబర్ 2 లేకపోతే నవంబర్ 3 అది కాదు కదా. 8 నెలల సంది నేను చూసినాం, 10 సంవత్సరాలు ఆ పార్టీని చూసినాం, ఏం కాలే. ఆ పార్టీలనేమో ఈరోజు పేపర్ లీకేలు కావచ్చు, నిరుద్యోగులు గోసపడ్డారు, విద్యార్థులు గోసపడ్డారు అని నీ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా విద్యా భరోసాని 5 లక్షలు ఇస్తా అన్నాడు, అది తుంగలో దొక్కిండు. ఈ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాలే. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీని ఏ విధంగా నమ్మాలన్నా? ఈ రోజు నువ్వు ఏమైనా చేస్తే నేను నమ్మబుద్ధి అయింది. ఏం చేసినావని అసెంబ్లీ వేదిక ఏదో 2 రోజులు అయితే అసెంబ్లీ అయిపోద్ది కాబట్టి ఏదో నేను ప్రకటించాలా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నుండి ఒక 2 నిమిషాలు చెప్తానా. తమిళనాడు, బీహార్ లాంటి రాష్ట్రాలలో బీహార్ రాష్ట్రంలో 22/7/2024 రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. దాదాపు దానిలో వేకెన్సీస్తో కూడిన జాబ్ క్యాలెండర్ వచ్చింది, డేట్లతో కూడిన జాబ్ క్యాలెండర్ వచ్చింది. తమిళనాడు, బీహార్ అనేది చిన్న రాష్ట్రాలు. బీహార్ అనేది ఒక నిరుద్యోగ రాష్ట్రంగా ప్రవేశిస్తాం, అంటే నిరక్షరాస్యత రాష్ట్రంగా. మరి ఈ రోజు అలాంటి రాష్ట్రాలలోనే మనం అంతా వేకెన్సీతో కూడిన జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అని చెప్పినాం, మరి తెలంగాణలో ఎటుపోయింది జాబ్ క్యాలెండర్? ఇంకోటి జాబ్ క్యాలెండర్ అంటే ఏముండాలంటే ఏ శాఖకి ఎన్ని వేకెన్సీలు అవన్నీ ఉండాలి క్లియర్గా. ఓన్లీ నోటిఫికేషన్ తేదీ, పరీక్ష తేదీ మట్టికి ఇచ్చారు. వచ్చే సంవత్సరానికి రిటైర్మెంట్ ఎంతమంది అవుతారు, తర్వాత పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్న కూడా లేదు. ఇంకోటి ఏంటంటే అన్న దీనికి ఒకటి అడుగుతాడు, ఏమడు అడుగుతాడంటే ఇప్పుడు ఇంకో ఇవాళ నీ ఇచ్చిన తర్వాత రేపు ఇంకో రిటైర్మెంట్ చేస్తారంటే అలా వెసులుబాటు ఉంటుంది. జాబ్ క్యాలెండర్ లో వెసులుబాటు ఉండి నువ్వు ఏ విధంగా దాన్ని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు పోస్టు. కాబట్టి మేము ఏమడుగుతున్నాం అంటే ఇదే యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను అట్టి జాబ్ క్యాలెండర్ ఇయ్యాయి తెల్ల పేపర్ తోటి 2 లక్షల వేకెన్సీతో ఉన్న జాబ్ క్యాలెండర్ తెలంగాణలో ఇస్తాం, నిరుద్యోగులంతా మభ్య పెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. ప్రౌలిక్ ఆత్మహత్యప్పుడు ఈయనే మాట్లాడాడు. ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు మొన్న చీకట్పల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, మొన్న సిటీ కాలేజ్ నుండి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రానికి దాదాపు మహిళలు రాత్రి 12 గంటలకు ఈ ప్రభుత్వం ఏమని చెప్తారు, మేము నడుచుకుంటూ వచ్చినంత మాత్రానే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినాం అంటారు. అంటే మీ రాష్ట్రంలో అవుతుంది ఈరోజు అక్రమంగా కేసులు నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ఈరోజు మహిళలు ఏమన్నా మన ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు, వాళ్ళకి లాఠీ చార్జీలు కేసులు. అంటే ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా అయింది. ఈరోజు విద్యార్థులు ఆ ప్రభుత్వంలో మోసపోయారు, ఈ ప్రభుత్వంలో కూడా మోసపోదామా? మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు అయితే గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగం మాకు మీరు పెట్టే భిక్ష కాదు, ఉద్యోగం మాకు, ఉద్యోగం గురించి మీకు ఓటేసినాం కాబట్టి మాకు ఉద్యోగాలు వేయాలని మేము అడుగుతున్నాం. లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా అని గొప్పలు చెప్పుకుంటూ కాదు, నువ్వు ఈ జాబ్ క్యాలెండర్ ఇంకో 10 రోజులు లేట్ అయినా ఏం కాదు, కానీ స్పష్టమైన జాబ్ వేకెన్సీతో కూడిన జాబ్ క్యాలెండర్ రావాలని అడుగుతున్నాం. ఓకే రైట్. ప్రవీణ్ గారు మీకేమనిపిస్తుంది? ఎందుకంటే చూశారు మీరు కూడా బీజేవైఎం నుంచి ఈరోజు అంటే జీవో నెంబర్ 46 కావచ్చు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఒక క్లారిటీ లేకుండా దీన్ని రిలీజ్ చేసిందని చెప్పేసి మీరు కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ నిజంగా ఎన్ని జాబులు ఉన్నాయి, తమ్ముడు చెప్పినట్టుగా ఎన్ని జాబులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి,
ఏ టైంకి ఎగ్జామ్ పెడతారు, ఏ టైంకి దీన్ని పరీక్ష నిర్వహిస్తారు, ఏ టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేది ఒక క్లారిటీ కావాలి. ఇందాక నిజంగా ఎన్ని మరి ఖాళీలు అవుతున్నాయి, ఎన్ని భర్తీ చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఏది లేదు. శనగన దయాకర్ అన్న ఏమన్నాడంటే తెలుగు రాష్ట్రాలలో